మీ పేరు తెలియక మీ గుర్తులు చెప్పి పంపించాను. అవునా? ఆనంది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా? మీరు డబ్బులు తీసుకెళ్లిన మర్నాడే అమ్మాయి వచ్చింది. అన్నా అమ్మా నువ్వా? అన్నా మీరా? అవునమ్మా. అప్పుడు పోయిన నీ డబ్బు నీకు అందిందా? ఈ కవరే కదా? అవునమ్మా, ఈ కవరే. నా డబ్బులున్న కవర్ పోయిందని మీకెలా తెలుసు? ఓ అబ్బాయి ఈ కవర్ కోసం రోడ్లన్నీ తిరిగి నువ్వు ఏ ఆటోలో వెళ్ళావో తెలుసుకుని చివరకు నన్ను కలిసి ఈ కవర్ దొరికేంత వరకు అతనితో పాటు నన్ను కూడా తిప్పాడమ్మా. ఆ అబ్బాయి నీకేమవుతాడో గాని నీకోసం ప్రాణాలన్నా ఇస్తాడమ్మా. ఆయన చూడ్డానికి ఎలా ఉంటారు? అతను చూడ్డానికి చాలా బాగుంటాడమ్మా. నువ్వు ఎవరు ఎలా ఉంటావా అని నీ గురించి గుచ్చుగుచ్చి అడిగింది బాబు. ఎలాగైనా నిన్ను కలుసుకోవాలన్న ఆత్రం ఆరాటం ఆ అమ్మాయి కళ్ళలో కనిపించింది బాబు. ఈ పాటికి మీరిద్దరూ ఒకరినొకరు కలిసి మీరు ఆ అమ్మాయికి మీ ప్రేమ విషయం చెప్పి మీరిద్దరూ ఒకటవడం జరిగిందని అనుకుంటున్నాను. ఇంకా మీ గుండెల్లోనే ఆ ప్రేమను దాచుకున్నారేంటి బాబు? కొన్ని మన మనసులోనే దాచుకోవడం మంచిది. అర్థం కాలేదు బాబు. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఆనంది కోసం ఇంకో గొప్ప జీవితం ఎదురు చూస్తోంది. అందుకే నేను తప్పుకున్నాను. అదే ఆనందికి మంచిది. నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఆ అమ్మాయి జీవితంలో జరిగే ఆ గొప్ప ఏంటి బాబు? నిన్నటి వరకు నేను ఇలాగే అనుకున్నాను. కానీ అదొక కళ అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆ అమ్మాయికి నేను తగిన వాణ్ణి కాదు. నువ్వు గోల్డ్ బాబు. నీలాంటి వాడితో కలిసి బతికే రాత